హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ అయిన శాలిని మేడం బెంగళూరు నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం ఎంచుకున్న టాపిక్ పౌర్ణమి ధ్యానం ఎందుకు చేయాలి అనే మంచి టాపిక్ ఎంచుకున్నారు. మేడంకి వెల్కమ్ చెప్తాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నా పేరు శాలిని. నేను గత 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను పుట్టి పెరిగింది అయితే చెన్నై. కాకపోతే ధ్యానం పరిచయం అయిన తర్వాత నా లైఫ్ చాలా చాలా మారిందని చెప్పొచ్చు. నేను 10th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఈ ధ్యానానికి వచ్చాను. నాకు ఈ ధ్యానం ఎలా అయితే స్టడీస్ కి హెల్ప్ అవుతుంది అన్నది తెలుసుకొని తద్వారా నేను ధ్యానాన్ని ఇంకా సీరియస్ గా తీసుకొని చేయడం అన్నది స్టార్ట్ అయింది. అండ్ నా లైఫ్ లో ఎప్పుడైతే నేను ఒక చేంజెస్ ని ఫీల్ అయ్యానో, నాకు బెటర్ మార్క్స్ రావడం కానీ, లేకపోతే స్టడీస్ ఇంప్రూవ్ అవ్వడం కానీ, ఇవన్నీ ఉండేసరికే ఓకే, దీన్ని ఇంకొంచెం సీరియస్‌గా తీసుకొని చేసుకుందాము అన్నది ఒక ఆలోచన నా లోపల క్రియేట్ అయింది. అండ్ అక్కడ నుంచి మొదలుపెట్టిన దాంతో ఇది చదువుకోవడానికి ఒకటే కాదు, ధ్యానం అన్నది దానికి మించి దీంట్లో ఎంతో ఉంది అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను. అండ్ ఎప్పుడైతే మనము ఆ ఒక విషయాన్ని ఏదో ఒక బెనిఫిట్ కోసం అన్నది కాదు ధ్యానం. కోర్స్ ఒక హెల్త్ బాగుండడం అయినా సరే, మానసిక ప్రశాంతత అయినా సరే, ఇవన్నీ ధ్యానం చేయడం మూలాన ఆటోమేటిక్ గా బై ప్రొడక్ట్స్ అన్నది వచ్చేస్తుంది. కాకపోతే దానికోసం కాదు ధ్యానం. ధ్యానం అన్నది మనమల్ని మనం తెలుసుకోవడానికి కోసం చేయాల్సిన ఒక ప్రక్రియ. సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్తాం కదా, నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్తాం కదా, ఆ ఒక్క ప్రాసెసే ఆ మెడిటేషన్ అనేది. అంటే ఆ దారిలో వెళ్తూ వెళ్తూ మిగతావన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఆ చిన్న చిన్న వాటి కోసం ధ్యానం అన్నది ప్రాముఖ్యత కాదు. అండ్ ఎప్పుడైతే నేను ఆ విషయాన్ని అర్థం చేసుకున్నానో, నాకు ప్రతి ఫేజ్ ఆఫ్ లైఫ్ లోనూ, ప్రతి జోన్ ఆఫ్ లైఫ్ లోనూ నాకు ధ్యానం అనేది చాలా హెల్ప్ అయింది. ఒక డెసిషన్ తీసుకోవడానికైనా సరే, లేక నేను నెక్స్ట్ ఏం చదువుకోవాలి అని ఒక డిసైడ్ చేసుకోవడానికైనా సరే, నా మ్యారేజ్ విషయంలో అయినా సరే, సో ప్రతి ప్లేస్ లోనూ ఐ టుక్ హెల్ప్ ఆఫ్ మెడిటేషన్. సో నాకు ఈ పాత్ అన్నది కరెక్టా కాదా అండ్ అండ్ ఐ ఆల్సో హ్యాడ్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ పత్రి సార్. సో పత్రి సార్తో పాటు కలిసి మాట్లాడి మేజర్ డెసిషన్స్ ఆఫ్ లైఫ్ అన్నది ఆ, అలా సార్తో పాటు కలిసి తీసుకోవడం అనే ఒక అనుభవం కూడా నాకు ఉండింది అనమాట. అండ్ దట్స్ మై బిగ్గెస్ట్ గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నేను ఎప్పుడైతే నా స్కూలింగ్ కంప్లీట్ చేశానో, కాలేజ్లో నెక్స్ట్ ఏం తీసుకోవాలి అవి అన్న డిస్కషన్ వచ్చినప్పుడు ఆలోచిస్తున్నాను, ఇప్పుడు ఇవన్నీ చదువుకోవాలా, అవసరమా అసలు అని. ఆ అవసరమా అన్న టాపిక్ వచ్చినప్పుడు సరే నేను ఇప్పుడు ఎలాగైనా సరే రేపు నేను ధ్యాన ప్రచారమే చేస్తాను, ఆ మాత్రం దానికి ఎందుకు కష్టపడి చదువుకోవడం అని చెప్పేసి ఒక తెలియని ఒక భావన నా లోపల ఉండిందని. అండ్ అనుకోకుండా పత్రి సార్ని ఇంకొక వారం 10 రోజులు నేను కలిసినప్పుడు అడిగాను, అదే సార్ నాకు ఇప్పుడు నా 12th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయింది, కాలేజ్లో జాయిన్ అవ్వాలి, నెక్స్ట్ ఏం తీసుకోవాలని ఆలోచిస్తున్నాను. అండ్ ఏం తీసుకున్నా సరే రేపు PSSM కి ఉపయోగపడే చదువు ఏమైనా ఉంటే చెప్పండి సార్, దాన్ని తీసుకుంటాను అని చెప్పి అడిగాను అనమాట. అడిగితే సార్ డూ సంథింగ్ రిగార్డింగ్ కంప్యూటర్స్ అని చెప్పారు. సో కంప్యూటర్స్ చదువు, సో అది మనకి ఫ్యూచర్లో రేపు హెల్ప్ అవుతుంది అని ఇన్ఫార్మ్ చేశారు. చెప్పగానే సరే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు నేను ఐటీ తీసుకున్నాను. బీటెక్ ఐటీ కంప్లీట్ చేశాను చెన్నైలో. అండ్ అదే టైంలో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ధ్యానం నేర్పించడము, అండ్ యూత్ అందరితో పాటు కనెక్ట్ అవ్వడము, అండ్ మేమందరం మా ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరం కలిసి మా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవడం, సత్సంగ్ చేసుకోవడం అన్నది సో వెరీ ఇనీషియల్ డేస్ నుంచే నాకు అలవాటు అయిందని. అండ్ అదైన తర్వాత ఆఫ్టర్ ఆర్ మ్యారేజ్, అండ్ మా మ్యారేజ్ కూడా పిరమిడ్ మ్యారేజ్ జరిగింది చెన్నైలో, పత్రి సార్ చేతుల మీదుగా జరిగింది. అండ్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత బెంగళూరుకి షిఫ్ట్ అయ్యాను. బెంగళూరుకి షిఫ్ట్ అయినప్పుడు పత్రి సార్, దిస్ ఇస్ యువర్ పర్పస్ ఆఫ్ లైఫ్, మీరు పిరమిడ్ వ్యాలీలో మీ ఇద్దరు ఉండాలి అని చెప్పి చెప్పడము. అండ్ ఇమీడియట్ గా ఒక 3 months, మ్యారేజ్ అయిన 3 months కి చెప్పారు సార్ ఇది. సో సార్ చెప్పిన ఒక 20 రోజుల కల్లా మేము బెంగళూరు సిటీ నుంచి కంప్లీట్ గా పిరమిడ్ వ్యాలీలోకి మూవ్ అయిపోయాము. అండ్ గత 14 సంవత్సరాల నుంచి నేను
ఈ అద్భుతమైన ఒక మెగా పిరమిడ్ క్యాంపస్ పిరమిడ్ వ్యాలీలో నేను మా హస్బెండ్ చందు గారు ఇద్దరం స్పిరిచువల్ సర్వీస్ లో ఇక్కడ ఉన్నామన్నమాట. సో ఇది నా బ్యూటిఫుల్ లైఫ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నా లైఫ్ డిజైన్ ని నాకు గుర్తు చేసి ఇంత ఒక మంచి ఆధ్యాత్మికమైన జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి హెల్ప్ చేసిన మన గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక లైఫ్ పర్పస్ ని అర్థం చేసుకొని దాన్ని సపోర్ట్ చేసి దాన్ని గుర్తు చేయడం అన్నది అంత ఆషామాషి విషయం కాదు. అండ్ ఎంతో మంది వేల మంది ఈ ధ్యానానికి వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడము అండ్ హెల్ప్ ద్వారా వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ అని వాళ్ళు తెలుసుకోవడం, ఈదర్ మెడిటేషన్ ద్వారా కానివ్వండి, లేకపోతే బుక్స్ చదువుకోవడం, స్వాధ్యాయం ద్వారా కానివ్వండి, సత్సంగ సాంగత్యం ద్వారా కానివ్వండి, లేకపోతే ఆచార్య సాంగత్యం ద్వారా కానివ్వండి. సో ఎలాగొకలా మనము ఏదో ఒక ప్లేస్ లో మన పర్పస్ ఆఫ్ లైఫ్ అని అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని గట్టిగా పట్టుకొని పాటించడం కూడా అంతే. నేను ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది తెలుసుకున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక మాధ్యమం ద్వారా ఆ పర్పస్ ఆఫ్ లైఫ్ అన్నది తెలుస్తుంది, అర్థమవుతుంది. తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని పట్టుకొని పాటించడం కూడా అంత ముఖ్యం. అరే నేను తెలుసుకున్నాను అనడం కాదు. ఆ జీవన విధానంలో ఉండడానికి మనల్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు తెలుసుకున్న తర్వాత దాన్ని పాటించకపోతే, దాన్ని చేయకపోతే దాని వాల్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ధ్యానం చేస్తున్నారు, జూమ్ సెషన్స్ చేస్తున్నారు, ఇంటింటి ధ్యానం కండక్ట్ చేస్తున్నారు, మీ ఇంట్లో ఎన్నో సెషన్స్, ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆ ఒక స్పిరిచువల్ ట్రాక్ కి ట్యూన్ అయ్యారో అప్పుడు కానీ ఇవన్నీ జరగవు కదా. నేను ధ్యానం చేస్తాను, నేను బాగున్నాను, నాకు ఇది సరిపోతుంది అని అనుకుంటే అయిపోతుందా? పత్రిసరాలు అనుకోని ఉంటే మనం అందరం ఇప్పుడు ఎక్కడ ఉండాలి? సో ప్రతి ఒక్కరూ మనము ఎలాగైతే ధ్యానం చేస్తున్నామో ధ్యానం చేస్తూ ఉన్న దాంతో పాటు ధ్యానం అన్నది నేర్పించాలి కూడా. ఎంత తెలిస్తే అంత. నేను అన్ని నేర్చేసుకుంటాను, యూకేజీ ఎల్కేజీ నుంచి పిహెచ్డి దాకా మొత్తం చదివేస్తాను, ఒక 500 బుక్కులు చదివేస్తాను, అప్పుడు కానీ నేను ధ్యానం నేర్పించను అంటే అది ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు. అండ్ నేర్చుకోవడం అన్నది సదా జరుగుతూ ఉంటది. అది ఒక్కసారితో అయిపోవడం అన్నది కాదు. ఎప్పుడైతే మనం నేర్చుకున్న దాన్ని అందరితో పంచుకుంటామో మనకు ఆ క్లారిటీ అన్నది పెరుగుతుంది. నా దగ్గర నేను పెట్టుకుంటే అది ఫ్లరిష్ అవ్వదు. మనము నేర్పించడం ద్వారా నేర్చుకుంటాము, నేర్చుకోవడం ద్వారా ఇంకాస్త నేర్పించడానికి దోహదపడుతూ ఉంటాం. రెండు ప్యారలల్ గా వెళ్తూ ఉండాలి. నేను ఇది నేర్చుకుంటే ఇదే నేర్పిస్తాను అన్నది కాదు. అందుకే పత్రి సార్ ఎప్పుడు కూడా ఏబిసిడి నేర్చుకుంటే ఏబిసిడి నేర్పించాలి అని చెప్తుంటారు. అండ్ ఈరోజు ఫుల్ మూన్ పౌర్ణమి. అండ్ మనందరికీ కూడా తెలుసు 18 ఆదర్శ సూత్రాల్లో పౌర్ణమి ధ్యానం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కరం కూడా పౌర్ణమి ధ్యానం అన్నది చేస్తూ ఉంటాము. అండ్ మెడిటేషన్ సెంటర్స్ లో కూడా పౌర్ణమి ధ్యానం అన్నది చాలా స్పెషల్ గా పెడుతూ ఉంటారు. అండ్ అందరినీ కూడా ఒక లాంగ్ హవర్ మెడిటేషన్ కి, అఖండ ధ్యానం కూర్చోడానికి మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మరి ఎందుకు పౌర్ణమి అన్నది స్పెషల్? సో మనకి సైన్స్ పరంగా అయినా తెలుసు, మనకు ఐడియా ఉంది పౌర్ణమి అన్నది ఇప్పుడు మూన్ అంటే అమావాస్య అంటే మూన్ లేక చంద్రుడు లేకపోవడం, పౌర్ణమి అంటే నిండు చంద్రుడుగా కనిపించడం కదా. అలాగే ఒక ఫేసెస్ ఆఫ్ లైఫ్ అన్నది ఉంటుంది. ఒక వేనింగ్ ఫేస్ అండ్ వ్యాక్సింగ్ ఫేస్ అని చెప్తారు. సో ఎప్పుడైతే ఆ ఒక వేనింగ్ ఫేస్ అండ్ వ్యాక్సింగ్ ఫేస్ ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్ లో దానికి సినానిమస్ గా ఉంటది అనమాట. ఇప్పుడు ఎంతో మంది చెప్తూ ఉంటారు, నాకు ఈ రోజు ధ్యానం చేసినప్పుడు చాలా బాగా కుదిరిందండి, నేను ప్రతిరోజు అలాగే ఉండాలనుకుంటాను, కానీ ఒక్కొక్కసారి నాకు అసలు పెద్దగా సెట్ అవ్వదు,
కూర్చున్న 10 నిమిషాల కల్లా లేసిపోవద్దయితుంది అన్నది. సో, అప్పుడు ఒకరు ఈ క్వెషన్ పత్రి సార్‌ని అడుగుతూ ఉంటే, నేను సార్ చెప్పిన ఆన్సర్ ఏంటని నేను వినేటప్పుడు, ప్రతి ఒక్క రోజు ఒక్కటేలాగా ఉంటుందన్నది కాదు. ధ్యానం చేస్తూ ఉంటే, మన మైండ్‌ని బట్టి, మన ఆలోచన విధానాల్ని బట్టి, అది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటది. అయినంత మాత్రాన మనమేం బాలేదని జెప్పి ధ్యానాన్ని స్టాప్ చేసాం కదా! ఆ రోజు నాకు ధ్యానం కుదరలేదని జెప్పేసి. ఎలా అయితే ఒక చంద్రుడు పెరుగుతూ ఉంటదో, తరుగుతూ ఉంటదో, అలాగే మన ఒక మెడిటేషన్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా ఫ్లక్చుయేషన్‌లో అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాము. మూవ్ అయినంత మాత్రాన, అమావాస్య ఉన్నంత మాత్రాన చంద్రుడు లేదని కాదు గదా! మనకు ఆ రోజు చంద్రుడు కనపడ్డు అంతేగాని చంద్రుడు లేడా? సో, ప్రతి ఒక్కటి ఇట్ కీప్స్ ఇంక్రీజింగ్ అండ్ ఆల్సో కీప్స్ డిక్రీజింగ్. అండ్ మనందరికీ తెలుసు ఈ పౌర్ణమి అన్నది ఎర్త్, సన్ను, మూను 3 ఒకటే అలైన్‌మెంట్‌లో ఉన్నప్పుడు దాన్ని పౌర్ణమి అంటాం. అంటే ఎర్త్ తిరుగుతూ ఉంటది. మూను ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటది. ఎర్త్ ఏమో సన్ చుట్టూ తిరుగుతూ ఉంటది. అండ్ వాటన్నిటికి కాలిక్యులేషన్స్ ప్రకారము ఎప్పుడైతే అవి ఒక అలైన్‌మెంట్ లైన్‌లో వస్తాయో, దాన్నే ఇప్పుడు మనము పౌర్ణమి అనో, అమావాస్యనో, ఎక్లిప్స్ అనో, గ్రహణం అనో అలాంటి కాలిక్యులేషన్స్ అనేది ఉంటది కదా! అండ్ ఈ యొక్క ఎర్త్ సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో ఏదైతే ఆ అలైన్‌మెంట్‌లో ఉంటదో దాన్నే మనము పౌర్ణమి అంటాం. అండ్ ఆ ఒక షాడో ఇప్పుడు మూన్‌కి తన ఓన్ లైట్ అన్నది ఉండదు కదా! సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్న లైటే మూన్‌కి ఒక లైట్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే ఆ మూన్ అన్నది ఒక కంప్లీట్ లైట్, ఒక ఇల్యుమినేటింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటదో, అదే మనకి పౌర్ణమి లాగా నిండు చంద్రుడి కింద కనిపిస్తది. సో, ఇది ప్రతి ఒక్కరం చిన్న వయసులో ఎడ్యుకేషన్ పరంగా గూడా వి వుడ్ హావ్ లెర్న్‌ట్. దీనికి ఒక సైకిక్ సంబంధించిన కనెక్షన్ ఏంటి అన్నది తెలుసు. ఇప్పుడు మామూలుగా చిన్నప్పుడు ఎప్పుడైనా పౌర్ణమి టైంలో, అమావాస్య టైంలో బీచ్‌లకెళ్ళొద్దని చెప్పేవారా? ఓహ్! మూన్ ఎఫెక్ట్ ఏంటంటే, ఆ పౌర్ణమి ఆహ్, గడియల్లో ఆ హై టైడ్స్ అన్నది ఉంటుంది. అంటే బేసిక్‌గా సముద్రం రఫ్‌గా ఉందని జెప్తుంటాం. అంతేనా? సో, జనరల్‌గా ఇంగ్లీష్ టర్మ్స్‌లో చెప్పాలంటే ది సీ ఈస్ రఫ్ అని జెప్తారనమాట. సో, ఒక బోటింగ్‌లో వెళ్ళే వాళ్ళకైనా సరే, లేకపోతే సముద్రం దగ్గర బీచ్‌లో ఎంజాయ్ చేసే వారికైనా సరే, ఆ ఒక జాగ్రత్తలన్నది తీసుకోమని చెప్తూ ఉంటారు. మరి ది సేమ్ సిమిలర్ ప్యాటర్న్‌లోనే మన బాడీ అండ్ మన మైండ్ మీద కూడా ఆ ఒక స్వింగింగ్ యాక్షన్స్ అన్నది ఎక్కువుంటుంది పౌర్ణమి టైం. ఎందుకంటే మన బాడీ కూడా 70% వాటరే గదా! సో, ఎప్పుడైతే మన బాడీ మీద ఆ ఎఫెక్ట్ అన్నది తెలుస్తదో, దాన్ని ఒక డిఫరెంట్ ఫేసెస్ ఆఫ్ మైండ్ కింద మనకి ఆ ఎఫెక్ట్ అన్నది తెలుస్తది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌కి అంటే మీరు బహుశా సినిమాలో వినుండొచ్చు. లేకపోతే ఎవరైనా చెప్పి తెలుసుకొనుండొచ్చు. కాస్త మతి స్థిమితం లేని వాళ్ళకి కూడా పౌర్ణమి టైంలో వాళ్ళకి చాలా ఎక్కువైపోతుంది. ఏవేవో మాట్లాడేస్తుంటారు అని చెప్పడం వినుంటారు గదా! ఎందుకంటే ఆ మైండ్ మీద ఆ ఇన్‌ఫ్లూయన్స్ అన్నది అలా ఉంటదనమాట. బట్ దాన్ని మనము స్పిరిచ్యువల్‌గా చానలైజ్ చేసుకొని, మన ఎనర్జీస్‌ని ఎక్కువ చేసుకోవడానికి ఏం చేయొచ్చు అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం. కరెక్టే. కానీ మనము ధ్యానంలో కూర్చొని, ఆ ఆలోచన రహిత స్థితికి వెళ్ళి, ఆ ప్రాణశక్తిని సంపాదించడం అన్నది ఒక ప్రాసెస్. కరెక్టా? ఇప్పుడు అదే గదా! మన ధ్యానంలో మనం జేస్తాం. ఎప్పుడైతే మన శ్వాస మీద మనం ధ్యాస పెడతామో, మన ఆలోచన అన్నది తగ్గుతూ వస్తది. ఆలోచనలు తగ్గినప్పుడు, ఆ ఆలోచన రహిత స్థితిలో ఉన్నప్పుడు మన లోపల విశ్వశక్తి అన్నది వస్తది. ఎప్పుడైతే విశ్వశక్తి మన లోపలొస్తదో, మన నాడీ మండలం అన్నది శుద్ధి అవుతుంది. ఆ నాడీ మండల శుద్ధి ద్వారా దివ్య శక్త్యోతేజం అన్నది అవుతుంది. సో, ఇది కదా మన ప్రాసెస్సు. ఇది మనం రెగ్యులర్‌గా చేసే ఒక ప్యాటర్న్. అండ్ దీంట్లో మనం చేయడం అన్నది ఏం కాదు. మనం శ్వాసతో పాటు ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతాయి.
మనం పర్టికులర్ గా వెళ్ళి ఈ చక్రాలు ఇలా ఉన్నాయని చెప్పి ట్యూనింగ్ ఏం చేయం మనం. ప్లంబింగ్ లో చెక్ వాల్స్ తిప్పినట్టు మనం ఏం తిప్పాం కదా వెళ్ళి. బట్ ఆటోమేటిక్ గా ఏం జరగాలో మన లోపల అది జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఆ విశ్వశక్తి అనేది మన లోపల వచ్చినప్పుడు. మరి ఇప్పుడు మనం ఆలోచన రహిత స్థితిలో కూర్చొని ఆ విశ్వశక్తిని ఎలాగైతే సంపాదిస్తామో, పౌర్ణమి రోజుల్లో ఎనర్జీ అన్నది నిండుగా అవైలబుల్ గా ఉంటుంది. సో మనము ఆ ఆలోచనలు తగ్గించినప్పుడు ఎనర్జీ అన్నది చాలా తొందరగా మన లోపల ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏవైనా కావాలని చెప్పి వెతుక్కొని వెళ్ళడానికి, మన దగ్గరికి అది రావడానికి ఎంత తేడా ఉంటది? మనకి రెడీలీ అవైలబుల్ గా ఉంది. ఆ ఉన్నదాన్ని తీసుకోవడం అంతే. ఆ తీసుకునే ప్రాసెస్సే, అందువల్లే మనము ఫుల్ మూన్ మెడిటేషన్ కి అంత ఒక ప్రాముఖ్యత ఉందని చెప్తున్నాం. సో దీన్ని ఒకసారి ఒక ఫుల్ మూన్ గురించి మాట్లాడుతున్నప్పుడు పత్రి సార్ ఎంత బ్యూటిఫుల్ గా ఈజీగా అర్థమయ్యేలా చెప్పారంటే, ఇప్పుడు మీ ఊర్లో ఉన్నారు మీరు. మీరు వైజాగ్ నుంచి ప్రైమ్ మినిస్టర్‌ని వెళ్లి కలవాలి అంటే, ఇక్కడి నుంచి ఢిల్లీకెళ్ళాలి. ఢిల్లీకి నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్‌కెళ్ళాలి. అక్కడ మీ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకోవాలి. మీకు అపాయింట్‌మెంట్ దొరకాలి. ఇవన్నీ ఫినిష్ చేసి, ఎళ్లి ప్రైమ్ మినిస్టర్‌ని కలవాలంటే, అది చాలా పెద్ద ప్రాసెసే. కానీ, మీ ఊరికి ప్రైమ్ మినిస్టర్ వస్తున్నారంటే, ఆయన్ని అప్పుడు కలవడం అనేది ఎంత సులువు. అలాగే మనం ప్రతిరోజు ధ్యానం జేయడం అనేది మనం విశ్వశక్తిని ఎతుక్కుంటూ వెళ్తాము. ఈ పౌర్ణమి రోజుల్లో విశ్వశక్తి మన దగ్గరికొచ్చింది. జస్ట్ మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే చాలు. అవి మన లోపలికి ప్రవేశించడానికి రెడీగా ఉంటది అని జెప్పారన్నమాట. ఈ యొక్క చిన్న ఎగ్జాంపుల్‌తో పౌర్ణమి ధ్యానం అంటే అంత ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలగచ్చా అన్నది నాకు అర్థమైందన్నమాట. అండ్ 3 హవర్స్ మెడిటేషన్ అన్నది చాలా ప్లేసెస్‌లో వి సజెస్ట్ అండ్ వి రికమెండ్. అండ్ పౌర్ణమి రాత్రిలో ధ్యానం చేసినప్పుడు నేను చెప్పినట్టు ఆ విశ్వశక్తి అన్నది రెడీలీ అవైలబుల్ గా ఉంటది. ఇప్పుడు మీరు బజార్‌కెళ్ళి కూరగాయలు కొనుక్కోవడానికంటే ఇంట్లో కూర్చొనేసి స్విగ్గీలో, జొమాటోలో లేకపోతే జెప్టోలో ఆర్డర్ చేసేస్తే మీ కూరగాయలు ఇంటికొచ్చేస్తాయి గదా! రెండిటికి చాలా తేడా ఉంది గదా! ఉన్న జాగా నుంచి మన పనైతే అయిపోయింది. అంటే సులువవుతుంది. సో, అందుకనే మీరు ఒక్క పౌర్ణమి రాత్రి ఒక కంటిన్యూయస్ అఖండ ధ్యానం చేసింది మిగతా 28 రోజులు ధ్యానం చేసిన దానికి ఆల్మోస్ట్ ఈక్వివాలెంట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఆ పౌర్ణమి రోజు ఫాస్టింగ్ అండ్ సైలెన్స్ ఈ రెండిటిని యాడ్ చేస్తే గనక ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి ఎళ్ళిపోవడానికి ఈజీ అవుతుంది. మనందరికీ తెలుసు లంకనం పరమ ఔషధం అని చెప్తాం గదా! ఎప్పుడైతే ఆ ఒక ఫాస్టింగ్ అనేది చేస్తామో, మనకి ఈజీగా థాట్‌లెస్ స్టేట్‌కెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న యాపిల్. ఆ ఒక యాపిల్ తింటే అది అరగడానికి కనీసం ఒక 4 అవర్స్ కావాలి. సో, దిస్ వాస్ ప్రూవ్డ్ అండ్ సైంటిఫికల్లీ టోల్డ్ బై న్యాచురోపతి డాక్టర్స్. మరి ఒక చిన్న యాపిల్ తింటే మన లోపల ఆ డైజెషన్ ప్రాసెస్ అవ్వడానికే 4 అవర్స్ అయిందంటే, ఆ డైజెస్టివ్ ప్రాసెస్ నడవడానికి ఎంత ఎనర్జీ కావాల్సి పడుతుంది? ఇప్పుడు మీ ఏరియాలో కరెంట్ ఉంది. మీకిన్ని వాట్స్ సప్లై చేస్తారు. అక్కడ ఎవరో ఒక పెద్ద వీఐపీ వస్తున్నారు. ఒక ఎలక్షన్ మీటింగ్ జరుగుతుందో, ఏదో ఒకటి ఎక్స్‌ట్రా లైట్స్ అవి ఎయాలంటే ఒక్కొక్కసారి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ సరిపోకపోతే కొన్ని ఆ వీధిలో ఉన్న వేరే ఇళ్లల్లకని కనెక్షన్ తీసేస్తారా? తీసేసి అక్కడ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఎక్కువ చేసుకుంటారు గదా! నేచురల్‌గా మనం చూస్తూ ఉన్నదే గదా! తెలిసిందే గదా! మరి అలాగే మన బాడీ సిస్టమ్‌లో ఉన్న ఎనర్జీసు ఎక్కడికి అవసరమైతే అక్కడికది డైవర్ట్ అవుతూ ఉంటది. మరి తినింది అరిగించుకోవడానికే అంతంత ఎనర్జీని మనము వృధా చేసుకుంటూ ఉంటే, మరి మనకు కావాల్సిన దాని మీద ఎప్పుడు ఫోకస్ జేయాలి? అందుకే పత్రి సార్ అంత బ్యూటిఫుల్‌గా ఒక 3 ఫార్ములా చెప్పారు గదా మనకి. యుక్తాహారం,
మితాహారం, నిరాహారం. తిన్నది రైట్ ఫుడ్ తినాలి, కరెక్ట్ క్వాంటిటీలో తినాలి అండ్ తినకుండా ఉండడం, ఉపవాసం చేయాలి. అలాగే యుక్త భాషణం, మిత భాషణం, నిర్భాషణం. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి, ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి అండ్ మాట్లాడకుండా ఉండడం. అండ్ అలాగే నెక్స్ట్ 3 యుక్త ఆలోచన, మిత ఆలోచన, నిర్ఆలోచన. ఎంత కావాలో అంతే ఆలోచించాలి, ఏది కావాలో అదే ఆలోచించాలి, ఆలోచించకుండా ఉండాలి అంటే ధ్యానం. సో ఈ ఫుల్ మూన్ రోజు అఖండ ధ్యానము ప్లస్ మౌనము ప్లస్ ఫాస్టింగ్ చేసినప్పుడు దాని ఎఫెక్ట్ అన్నది మల్టిపుల్ టైమ్స్ పెరుగుతుంది. ఒక కాంబో ఆఫర్, క్రిస్మస్ న్యూ ఇయర్ సేల్స్ అన్నీ ఉంటాయి కదా, 2 కొంటే 1 ఫ్రీ అని చెప్పేసి, అలాంటిది అనుకోండి. సో ఒక కాంబో ఆఫర్ మనకి ప్రతి నెల దొరికినప్పుడు ఎందుకు యూజ్ చేసుకోకూడదు? ఇది చేసుకుంటున్నామని చెప్పేసేసి రోజంతా చేయకుండా ఉండడం వల్ల కరెక్ట్ కాదు, అది కూడా చెప్పేస్తున్నాను. అంటే మేడం చెప్పారంటే పౌర్ణమి ఒకరోజు ధ్యానం చేస్తే చాలా, నెలంతా అవసరం లేదని చెప్పేసి. అలాగా నెలకు ఒకసారి హోటల్కి వెళ్ళి మనం పన్నీర్ బటర్ మసాలా తిన్నా, ఇంట్లో మళ్ళీ పప్పు సాంబార్ తింటాం కదా, అది ఉందని చెప్పి తినకుండా అయితే ఉండం కదా. సో ఎలా అయితే అదొక స్పెషల్, ఒక బయటకు వెళ్ళి సరదాగా ఉండాలనుకుంటున్నాము, ఇది ఒక స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్. మనల్ని మనము ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి ఇది స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్స్. అలాగే పౌర్ణమితో పాటు మీకు నియర్ బై పిరమిడ్ ఉంటే గనక పిరమిడ్ లో కూర్చొని ధ్యానం, ఆ ఎనర్జీస్ ఇంకా ఎక్కువ మల్టిప్లై అవుతాయి. సో మనందరికీ తెలుసు పిరమిడ్ ఇస్ అ సేక్రెడ్ జామెట్రిక్ స్ట్రక్చర్. సో పిరమిడ్ అన్న యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ లో విశ్వశక్తిని ఎక్కువ తీసుకునే కెపాసిటీ ఉంటుంది. మామూలుగా కూర్చొని ధ్యానం చేయడానికంటే పిరమిడ్ లో కూర్చున్నప్పుడు 3 శక్తి ఎక్కువ ఉంటుంది. లైక్ ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాగా. ఇప్పుడు ఒక పేపర్ ఉంది మన దగ్గర, భూతద్దం ఉన్నంత మాత్రాన నిప్పు అంటుకోదు కదా, కరెక్ట్ యాంగిల్లో పెట్టి దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తేనే కదా పేపర్ అంటుకుంటది. ఇది చిన్నప్పుడు అందరు చదివిన ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్. అలాగే పిరమిడ్ అన్నది ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లాంటిది, దానికి విశ్వశక్తిని తీసుకునే కెపాసిటీ ఉంటుంది. సో ఆ పిరమిడ్ లోపల మనం కూర్చున్నప్పుడు మనకి అది ఈజీగా తొందరగా దొరుకుతుంది. అది దొరకాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి, ఆలోచన లేకుండా ఉండాలి. అదే మనం చేయాల్సిన పని. అండ్ దీంతో పాటు సంగీత ధ్యానం. సంగీత ధ్యానం చేసినప్పుడు ఆ సంగీతం అన్నది మన మీద ఇంపాక్ట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ మైండ్ ని రిలాక్స్ చేసుకోవడానికి మ్యూజిక్ అన్నది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మామూలు ధ్యానం గురించి కాకపోయినా బయట ఎవరైనా కూడా చాలా టెన్షన్స్ లో ఉన్నప్పుడు, ప్రెషర్ మీద ఉన్నప్పుడు ఒక మంచి మెలోడియస్ మ్యూజిక్ వేసినప్పుడు, అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది మ్యూజిక్ వింటుంటే, అలా రిలాక్స్ అయిపోయినట్టు ఉంది అని చెప్తుంటారు కదా. సో ఆ మైండ్ మీద మ్యూజిక్ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ మీలో ఎంతమంది హారర్ మూవీస్ చూస్తారు? ఆ హారర్ సినిమా చాలా మందికి చూడాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, కాకపోతే చూడడానికి భయం వేస్తుంది. ఎందుకంటే ఏమైపోతుందో మనకు తెలుసు, టీవీయే, అక్కడ లోపల నుంచి ఏం వచ్చేది, కాకపోతే ఒక భయం అనేది ఇంపాక్ట్ కలుగుతుంది. అండ్ అంతకీ మించి చూడాలనిపిస్తే కూడా చేతుల్లా పెట్టుకొని 2 చేతుల మధ్యలో ఇలా చూసి అంత కష్టపడైనా చూడాలనిపించిన వాళ్ళు ఎలాగో ఒకలా చూస్తారు, అది వేరే విషయం. అండ్ ఎప్పుడైనా అలా చూడాలనిపించినప్పుడు యూ కెన్ డూ ఎ ట్రయల్. ఆ సినిమాని మ్యూట్ లో పెట్టుకొని చూడండి. మ్యూట్ లో పెట్టుకొని చూసినప్పుడు మీకు ఏ మాత్రం ఇంపాక్ట్ ఉండదు, ఆ భయం అన్న ఫీలింగ్ రాదు. కేవలం ఆ భయం క్రియేట్ అయ్యేది అన్నీ కూడా ఆ మ్యూజిక్ వల్ల, దానికి క్రియేట్ చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల. అలాగే ఒక మంచి సెంటిమెంటల్ ఎమోషనల్ సీన్, క్లైమాక్స్ లో ఉంటాయి కదా సీన్లు, కొన్నిసార్లు చూస్తూ ఉంటే అలా కళ్ళలోనే నీళ్ళు వచ్చేస్తుంది.
పాపం పసివాడు సినిమా, లేకపోతే పన్నంటి కాపరా అటువంటి సినిమాస్ మా నాన్న వాళ్ళు చూసినప్పుడు ఎందుకు సినిమాలు చూస్తారు? ఎందుకు ఏడుస్తారురా బాబోయ్! అనిపించేది. వాడు కష్టపడతానని తెలిసినప్పుడు ఎందుకు చూస్తారు ఆ సినిమా అని అడిగేదాన్ని నేను. బట్ ఒక్కసారి వాళ్ళతో పాటు నేను ఒకసారి అలా కూర్చొని చూసేసరికే ఆటోమేటిక్ ఎమోషనల్ ట్రిగ్గర్స్ అన్నది ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్. అట్లాంటి మూవీస్ అయినా సరే మీరు మ్యూట్‌లో పెట్టుకొని చూడడానికి ప్రయత్నించండి. మీకు ఆ ఒక డిఫరెన్స్ అన్నది తెలీదు. సో, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మ్యూజిక్. సో, మ్యూజిక్ అన్నది మైండ్ మీద అంత ఇంపాక్ట్‌ని క్రియేట్ చేస్తది. అండ్ మనందరికీ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పత్రి సారు ఫ్లూట్ మ్యూజిక్‌తో పాటు ధ్యానం చేయడం అన్నది తెలుసు. సో, సార్ ఫ్లూట్ మ్యూజిక్ యేసుకొని ధ్యానం చేసినప్పుడు ఆబ్వియస్‌లీ ఆ ఒక ధ్యాన స్థితికి అతి తొందరగా మనం వెళ్ళగలుగుతాం. ఎస్పెషల్లీ ఫస్ట్ ధ్యానానికొచ్చిన వారికి. మీరు ఆ ఫ్లూట్ మ్యూజిక్‌తో పాటు కూర్చోబెట్టండి. ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఒక డిఫరెన్స్ అన్నది తెలుస్తుంది. నేనెందుకు వేరే మ్యూజిక్ కంటే పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ అని చెప్తున్నానంటే, ఆ క్రియేషన్‌లో క్రియేటర్ ఎనర్జీస్ అన్నది ఉంటుంది. సృష్టిలో సృష్టికర్త యొక్క భావన, ఎనర్జీ అన్నది ఉంటుంది. సో, ఏ ఒక్క ఉద్దేశ్యం కొద్దీ పత్రిసార్ ఆ మ్యూజిక్‌ని అందించారో, ఆ భావన తరంగాలు కూడా దాంట్లో ఉంటాయి గదా! మరి ఏ భావనతో పాటు దాన్ని సృష్టించామో, ఆ సృష్టిలో అది ఉన్నప్పుడు, ఆ సృష్టి ద్వారా క్రియేట్ అయ్యే ఆటన్నిటికి కూడా ఆ ప్రకంపనలనేది చేరువవుతుంది. సో, అందుకనే ఒక మెడిటేటర్ మ్యూజిక్ ప్లే చేసినప్పుడు, దాని ఇంపాక్ట్ ఇంకా ఎక్కువుంటది. సో, ఇవేమంటే ధ్యానం చేస్తున్నాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇవన్నీ హెల్ప్‌ఫుల్ క్యాటలిస్ట్‌లనమాట. ఇలా ఉన్నప్పుడు యాడెడ్ బెనిఫిట్ ఫ్యాక్టర్స్. ఉన్నప్పుడు ఉపయోగించుకోవడానికి మనకి కష్టమేంటి? హాయిగా సుఖంగా అనుభవించొచ్చు కదా! ఇటువంటి ఈజీ షార్ట్ కట్స్‌ని పెట్టుకొని. అంటే తర్వాత ఇది ఇంకొకటేంటంటే దీన్ని ఎక్కడ కూడా డిపెండెంట్ ఫ్యాక్టర్ అనేది కాదు. నాకు పిరమిడ్ ఉంటేనే ధ్యానం కుదురుతది అన్నది అది కూడా కరెక్ట్ కాదు. పిరమిడ్‌లో ఉండడం వల్ల ఎనర్జీస్ ఎక్కువవుతాయి. అది ఫ్యాక్ట్. ఇప్పుడు గత 13, 14 సంవత్సరాల నుంచి నేను పిరమిడ్ వ్యాలీలోనే ఉంటున్నాను కాబట్టి, నాకు దాని ఎఫెక్ట్ అన్నది బాగా తెలుస్తది. ఎంతోమంది ఇక్కడికి లోపలికి రాగానే, "అబ్బా! ఎంత ప్రశాంతంగా ఉంది మేడం. హాయిగుంది మేడం." లోపలికొస్తుంటేనే ఒక తెలియని ఒక భావన క్రియేట్ అవుతుంది. మాకు ధ్యానమే ఇంకా స్టార్ట్ అవ్వలే కానీ క్యాంపస్‌లో గేట్ దాటగానే తెలియని ఆహ్లాదంగా ఫీల్ అవుతున్నాం. నాకు ప్రతిరోజు ఆ ఎనర్జీతో అలవాటయిపోయింది కాబట్టి, నాకు తేడా ఎప్పుడు తెలుస్తదంటే నేను బయటికెళ్ళినప్పుడు తెలుస్తది. అయ్య బాబోయ్! ఏంటి ఇంత గందరగోళంగా ఉంది అని. అండ్ మాక్సిమం నేను బయటికి వెళ్ళినా కూడా ఏవో మెడిటేషన్ క్లాసులకి లేకపోతే వేరే ఒక ప్రోగ్రామ్స్‌కే ఎళ్తాను కాబట్టి, ఆ ఒక బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేసుకోగలుగుతామే కానీ, ఎక్కువ రోజులు వేరే పర్పస్ కోసం బయటికెళ్ళడం అన్నది చాలా చాలా తక్కువ అయిపోయింది కూడా. అండ్ అలా వెళ్ళినప్పుడు ఆ తేడా అన్నది తెలుస్తది. సో, ఆ ఎనర్జీస్ అన్నది మనకి హాయిగా రెడీగా అవైలబిలిటీ ఉన్నప్పుడు వై డోంట్ వి యూజ్ ఇట్? దట్ ఈస్ మై క్వెషన్. అలాగే ప్రకృతి స్థలాల్లో ధ్యానం చేయడం. సో, ఇది కూడా మనకి PSSM 18 గైడ్‌లైన్స్‌లో ఉంటుంది. ఫారెస్ట్‌లోకెళ్ళి ధ్యానం చేయడం కానీ, లేక వాటర్‌తో పాటు ధ్యానం చేయడం కానీ, వాటర్ ఫాల్స్ కానీ, సముద్రం కానీ వేర్ ఎవర్ ఇట్ ఈస్. ఒక నేచర్ స్పేస్‌లో మీరు కూర్చొని ధ్యానం చేసినప్పుడు, దాని ఎనర్జీ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయరు నేను హిమాలయాస్‌కెళ్ళాననమాట. వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చోవాల్సిన అవసరం అన్నది కూడా నాకు లేదు. జస్ట్ అలా చూస్తూ ఉంటేనే మైండ్ బ్లాంక్ స్టేట్ అనిపించింది. కళ్ళు మూసున్నా, కళ్ళు తెరిచున్నా ఆలోచన రహిత స్థితిలోనే ఉన్నట్టుండింది నాకి. ఎందుకంటే ఒక నేచర్‌తో పాటు మనము ఏకత్వం అయిపోయినప్పుడు నేచర్ అంటే ఏంటి? న్యాచురల్. అంటే ప్రకృతి పరంగా ఉండడం. ప్రతి ఒక్కరికి ఆ ప్రకృతి భావన అన్నది ఉంటది గదా! మనం ఎప్పుడైతే మన సహజ భావన నుంచి దూరంగా వెళ్తామో, అప్పుడు మనకి హెడ్‌ఏక్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. సో, మనమల్ని మనము తిరిగి ఆ ఒక స్వభావానికి
దగ్గర అవుతామో మనం ఈజీగా కనెక్ట్ బ్యాక్ అవ్వాలి. దట్ ఈస్ వాట్ పీపుల్ సే బ్యాక్ టు నేచర్, కనెక్టింగ్ టు నేచర్ అని చెప్తూ ఉంటాం కదా. సో దాని ఎఫెక్ట్ అన్నది మనం ప్రకృతితో పాటు గడిపినప్పుడు మనకు అర్థమవుతుంది. పారే నీళ్ళల్లో కూర్చొని ధ్యానం చేయడం అయినా సరే, ఫారెస్ట్ లో కూర్చొని ధ్యానం చేయడం అయినా సరే, కొండలకి వెళ్ళినప్పుడు ధ్యానం చేయడం అయినా సరే, ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఎఫెక్ట్. అందుకే అప్పట్లో ఎన్నో ట్రెక్కింగ్ టూర్స్ ఆర్గనైజ్ చేసేవారు. బహుశా నాకు తెలిసి మీరు కూడా మీ ఊర్లలో గ్రూప్స్ అవి టూర్స్ కి వెళ్తూ ఉంటారేమో కదా. అండ్ ఆ ఒక గ్రూప్ మెడిటేషన్ ఇంకొక ఫ్యాక్టర్. గ్రూప్ మెడిటేషన్ అనేది చేసినప్పుడు దాని ఒక ఫలితం అన్నది కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఒక్కరమే మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేయడానికంటే, ఒక 10 మందితో పాటు కూర్చున్నదానికంటే, 100 మందితో, 1000 మందితో, 1,00,000 మందితో కూర్చున్నప్పుడు దాని ఒక ఫ్రీక్వెన్సీ ప్యాటర్న్స్ అన్నది చేంజ్ అవుతుంది. సో అందుకే మనము ఎటువంటి మెయిన్ ప్రోగ్రామ్స్ లో అయినా సరే సంగీత ధ్యానము, సామూహిక ధ్యానము అన్నది పెట్టుకుంటూ ఉంటాం. అండ్ ప్రతి పౌర్ణమికి ఇక్కడ పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్ లోపల లైవ్ మ్యూజిక్ తో పాటు మెడిటేషన్ ఉంటుంది రాత్రి. అండ్ ఎంతో మంది వచ్చి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. సో మీకు అక్కడ పిరమిడ్ మెడిటేషన్ ఉంది, మ్యూజిక్ మెడిటేషన్ ఉంది, ఫుల్ మూన్ మెడిటేషన్ ఉంది, గ్రూప్ మెడిటేషన్ ఉంది. సో మంచి నేచర్ ప్లేస్ లో నేచర్ మెడిటేషన్ ఉంది. అన్ని కలిపి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నప్పుడు మనము దాన్ని ఉపయోగించుకొని మన మన ఒక ధ్యాన స్థితిని పెంపొందించుకోవడానికి యూటిలైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు హాయిగా ఉన్నప్పుడు వై డోంట్ యూ యూస్, దట్స్ ద క్వశ్చన్ అంతే. మన దగ్గర అవైలబిలిటీ ఉంది, ఇది ఎక్కడో కష్టపడి ఏమీ సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, ట్రెక్కింగ్కి వెళ్ళడం అనేది ఒక నేచర్ అంటే ఎప్పుడో ఒకసారి మీరు వెళ్ళినప్పుడు చేద్దరు. బట్ మిగతా పిరమిడ్ అయినా సరే, మ్యూజిక్ అయినా సరే, గ్రూప్ మెడిటేషన్ అయినా సరే, మీకు అందుబాటులో ఉన్నప్పుడు వాటిని ఉపయోగించుకోండి. టు ఎంపవర్ యువర్ సెల్ఫ్, మన శక్తిని పెంపొందించుకోవడానికి అటువంటివి మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ ఈ రోజు మనకి ఫుల్ మూన్ ఉండడం వల్ల, అండ్ మీ అందరూ కూడా బహుశా పౌర్ణమి ధ్యానాలు చేస్తూ ఉంటారు కంటిన్యూస్ గా ఒక మెడిటేషన్ లో కూర్చోడానికి. ఇటువంటి పౌర్ణమి ధ్యానాలు అన్నది హెల్ప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇంకా టార్కమ్ సెరడేరియన్ ప్రకారం ఆ పౌర్ణమి ధ్యానం అనే కాన్సెప్ట్ కి వస్తే గనక ఒక 7 days ఆఫ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. పౌర్ణమి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు, ఆర్ కనీసం మీరు ఒక 3 days తీసుకున్న పౌర్ణమి ముందు ఒక రోజు, వెనక రోజు. సో ఇంపాక్ట్ అన్నది, ఫ్రీక్వెన్సీస్ అన్నది కాస్త ఎక్కువే ఉంటూ ఉంటది. సో ఆ ఒక సమయాలలో ఎక్కువ మౌనంతో పాటు ఉండడము, ఫాస్టింగ్ లో ఉండడం అనే దాన్ని యూ క్యాన్ టేక్ ఇట్. సో అందుకే ఇక్కడ బుద్ధ పౌర్ణిమ అంటే వైశాఖ పౌర్ణమిని బుద్ధ పౌర్ణిమ అంటాము. అండ్ మేలో వచ్చే ఆ పౌర్ణమి ఇక్కడ బెంగళూరు పిరమిడ్ లో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. సో బహుశా ఇప్పటికీ ఒక 20 సంవత్సరాల నుంచి ఆ ఒక ప్రోగ్రామ్ ని జరుపుకుంటూ వస్తున్నాము. ప్రతి బుద్ధ పౌర్ణమికి 1000 మంది ఇక్కడికి వచ్చి ఆ ఒక ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుతుంది. సో ఇది ఇక్కడ సార్ ఈ ప్లేస్ కి ఇచ్చిన పేరు మైత్రేయ బుద్ధ పిరమిడ్. సో ఆ ఒక మైత్రేయ బుద్ధ పిరమిడ్ అన్నదాన్ని ఆ బుద్ధ పౌర్ణమికి ఆ ఒక ఫ్రీక్వెన్సీకి ఒక పర్పస్ అన్నది ఉంటది కదా. సో ఎలా అయితే కైలాసపురిలో ఒక శివుడు వారి శివరాత్రి ప్రోగ్రామ్స్ కానీ, కర్తల్లో ధ్యాన్మా చక్రం ప్రోగ్రామ్స్ అయితే ఉంటుందో, అలాగే ఇక్కడ బుద్ధ పౌర్ణమి అని యాన్యువల్ ఈవెంట్ జరుగుతూ ఉంటది అనమాట పిరమిడ్. అండ్ అది కాకపోయినా ప్రతి పౌర్ణమికి కూడా మ్యూజిక్ మెడిటేషన్స్ ఉంటుంది. బట్ బుద్ధ పౌర్ణమి ఇంకా గ్రాండ్ గా ఉంటుంది, 1000 మంది వచ్చి పార్టిసిపేట్ అవుతూ ఉంటుంది. అండ్ అలాగే ప్రతి నవంబర్ లో పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ ఫెస్ట్. సో ఈ యొక్క ప్రోగ్రాము ఇది కూడా 3-4 days, 3 or 4 days ఉంటుంది ప్రోగ్రాము. నవంబర్ లో జరుగుతూ ఉంటది. ప్రతి రోజు కూడా 8 hours మెడిటేషన్ ఉంటుంది. అండ్ ప్రతిరోజు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ లైవ్ మ్యూజిక్ ఉంటుంది. సో మొన్న నవంబర్ లో జరిగినప్పుడు దాదాపుగా 120 మంది మ్యూజిషియన్స్ వచ్చారు ఆ ప్రోగ్రామ్. సో డిఫరెంట్ సెగ్మెంట్స్,
ఫ్లూటు, షెనాయి, సితారు, వయలిన్, వీణ, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. హిందుస్థానీ తీసుకోండి, లేక కర్ణాటక తీసుకోండి, వోకల్ తీసుకోండి, సింగింగ్ బౌల్స్, కబీర్ దోహాస్, అలా డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ ని ఎంజాయ్ చేయొచ్చు. సో వీటన్నిటిని కూడా పిరమిడ్ వ్యాలీతో పాటు పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ, సో పత్రి సార్ స్పెసిఫిక్ గా ఒక మ్యూజిక్ గురించి అని చెప్పేసి దీన్ని మొదలు పెట్టించారు. అండ్ మీ అందరు చూసుండొచ్చు బహుశా రఘుపతి రాఘవ రాజారాం, జయహో సాంగ్, నారాయణ సాంగ్, ఇవన్నీ కూడా పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ నుంచి చేయబడ్డ సాంగ్స్ అన్నమాట. సో అలా ఒక యాన్యువల్ ఈవెంట్ కింద దీన్ని మనము చేసుకుంటూ వస్తున్నాం. అసలు మీలో ఎంతమంది పిరమిడ్ వ్యాలీ చూసారో నాకు తెలియదు. సో ఈ యొక్క సందర్భంగా ప్రతి ఒక్కరిని పిరమిడ్ వ్యాలీకి ఆహ్వానిస్తున్నాను. వెన్ ఎవర్ పాసిబుల్ ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద గ్రూప్ మెడిటేషన్స్. మరి మీరు ఇక్కడికి వచ్చి ఒక 1 వీక్ సైలెన్స్ లో ఉందాం అనుకుంటున్నారా? ఎస్, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానాన్ని అందించారు మేడం. థ్యాంక్ యూ మేడం.